ప్రపంచంలో జరుగుతున్న అంతర్యుద్ధం మూడో సంవత్సరంలోకి ప్రవేశించటంతో అక్కడి పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. 2023 ఏప్రిల్లో సుడాన్ సైన్యం పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య మొదలైన కాల్పులు ఇప్పుడు మరింతగా తీవ్రమవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో దాదాపు 20,000 మందికి పైగా మృతి చెందగా 14 మిలియన్ల మంది వలస వెళ్లిపోయారు. ఈ యుద్ధం మూడో సంవత్సరంలోకి ప్రవేశించటంతో సుడాన్ ప్రపంచంలోనే అతి తీవ్రమైన మానవతా సంక్షోభంగా మారింది. ఇది దేశ జనాభాలో 60% మందిని ప్రభావితం చేస్తోంది. ఏప్రిల్ 15 సుడాన్ సైన్యం అక్కడి పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. 3 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు 20,000 మంది మరణించగా లక్షలాది మంది వలస వెళ్లిపోయారు. ఈ యుద్ధం సుడాన్లోని దార్పూర్, కార్డోఫాన్, కార్తూ, అల్ జజీరా ప్రాంతాల్లో తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘనలు, ఆకలి, వ్యాధులు వంటి సమస్యలను పెంచింది. ఈ యుద్ధం మూడో సంవత్సరంలోకి ప్రవేశించడంతో సుడాన్ ప్రపంచంలోనే అతి తీవ్రమైన మానవతా సంక్షోభంగా ఏర్పడింది. ఈ పరిస్థితి దార్పూర్ ప్రాంతంలోని ఎల్ ఫషార్ వంటి నగరాల్లో డ్రోన్ దాడులు పౌరుల మరణాలకు దారితీస్తోంది. ఈ యుద్ధం వల్ల సుడాన్ పోర్జినా, చాడ్, దక్షిణ సుడాన్ వంటి దేశాల్లోకి విస్తరించి ప్రాంతీయ అస్థిరతను పెంచుతోంది. ఇది మరిన్ని వలసలు, ఆకలి సమస్యలకు దారితీస్తోంది. అన్ఐడెంట్ నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, యుఎన్ రిఫ్యూజ్ ఏజెన్సీ, యూనిసెఫ్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వంటి 4 ప్రధాన ఐక్యరాజ్య సమితి సంస్థలు ఒక అత్యవసర ప్రకటనను విడుదల చేశాయి. ఐఓఎం వలసలు, అంతర్జాతీయ వలసలు, యుఎన్హెచ్ఆర్సీ రిఫ్యూజీలు, ఆశ్రయం కోరుతున్న వారి రక్షణ, యూనిసెఫ్ పిల్లల హక్కులు సంరక్షణ, డబ్ల్యూఎఫ్పీ ఆహార సహాయం, ఆకలి నిర్మూలనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ సంస్థలు ఈ యుద్ధం మూడో సంవత్సరంలోకి ప్రవేశించడంతో సుడాన్లో 30 మిలియన్ మందికి పైగా ప్రజలు తక్షణ మానవతా సహాయం అవసరమని హెచ్చరించాయి. సుడాన్ మొత్తం జనాభాలో 60% లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు. కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మందికి మానవతా సాయం కావాలని స్పష్టం చేశాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంక్షోభమని, ఇక్కడ 9.6 మిలియన్ మంది అంతర్గతంగా వలసలు వచ్చారని, 15 మిలియన్ మంది పిల్లలకు సహాయం అవసరమని వెల్లడించాయి. జెనీవా, న్యూయార్క్, రోమ్, పోర్ట్ సుడాన్లోని ఐక్యరాజ్య సమితి ఆఫీసుల నుంచి ఈ ప్రకటన విడుదలైంది. ఈ 4 సంస్థలు సుడాన్లోని అపారమైన బాధ, పెరుగుతున్న ప్రమాదాలను పరిష్కరించడానికి తక్షణ అంతర్జాతీయ దృష్టి అవసరమని పిలుపునిచ్చాయి. 900 రోజులకు పైగా కొనసాగుతున్నటువంటి యుద్ధం వల్ల మానవ హక్కుల ఉల్లంఘనలు, ఆకలి, వ్యాధులు, భద్రతా సమస్యలు, ఇది మహిళలు, పిల్లలపై మరింత ప్రభావం చూపుతోందన్నారు. భద్రతా సమస్యలు, లాజిస్టిక్ కష్టాలు, భారీ వర్షాలు, వ్యాధి వ్యాప్తి మానవతా సహాయాన్ని అందించడాన్ని కష్టతరం చేస్తున్నాయి. సుడాన్ 2025 మానవతా సహాయ ప్రణాళిక ప్రకారం $4.2 బిలియన్ అవసరమైన కేవలం 25% మాత్రమే నిధులు అందుతున్నాయని ఆ సంస్థలు హెచ్చరించాయి. $4.2 బిలియన్ ఆహారం, వైద్యం, విద్య, రక్షణ సహాయాలకు ఉపయోగపడుతోంది. కేవలం 25% మాత్రమే అందుతుండటంతో ఇది ఎమర్జెన్సీ ఆపరేషన్లను ప్రమాదంలో పడేస్తోంది. ఈ కొరత వల్ల మానవతా సహాయం 13.5 మిలియన్ మందికి మాత్రమే చేరింది. ఈ సంస్థల యుద్ధాన్ని తక్షణం ఆపమని, పౌరుల రక్షణను హామీ చేయమని, మానవతా సహాయానికి అడ్డంకులు తొలగించమని కోరాయి. సుడాన్ యుద్ధం వల్ల విద్యా వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది. 17 మిలియన్ మంది స్కూల్ వయసు పిల్లలలో 14 మిలియన్ మంది స్కూల్ నుంచి దూరమయ్యారు. వీరంతా యుద్ధం వల్ల భయం, వలసలు, ఆకలి కారణంగా విద్య నుంచి దూరమయ్యారు. ఇది వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది. ఆకలి పరిస్థితి కూడా విపత్తికరంగా మారింది. ఇక్కడ సరైన ఆహార సరఫరా లేకపోవడంతో వేలాది పిల్లల మరణాలకు దారితీస్తోంది. వైద్య సేవలు కూడా 20 నుంచి 30% మాత్రమే అందుతున్నాయి. ఇది వ్యాధులు, గాయాల చికిత్సకు సమస్యలను సృష్టిస్తోంది.